సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. జోనర్స్ నుంచి అంటే మీకు పడ్డ ముద్ర చెరిపేసుకోవడానికి గ్యాప్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ ఈ గ్యాప్ లో పొలిటికల్ ఎంట్రీ, ఆ పొలిటికల్ ఎంట్రీ ఈ 5 years ఎలా నడిచింది, మళ్ళీ ఇప్పుడు పొలిటికల్ పరిస్థితి ఎలా ఉంది, మళ్ళీ సినిమాలో రావడానికి కారణాలు ఏంటి, మళ్ళీ బ్యాక్ రావాలనుకోవడానికి కారణాలు అంటే డిస్టర్బ్ అవేమీ అవ్వలేదు. కానీ పొలిటికల్లో యాక్చువల్లీ వేణుగారు నేను ఏదో ఒక గ్రేట్నెస్ కోసము నేను చెప్పట్లేదు, సమ్ సర్వీస్ చేయటానికి వెరీ బిగ్ ప్లాట్ఫామ్ దొరుకుతుంది అలా అనుకొని నేను వెళ్ళాను. ఎందుకంటే నా ఫ్యామిలీ కూడా నా బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, అలా అని నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని నేను ఎంటర్ అవ్వలేదు. నాకు ఒక ఫ్యాషన్ ఉంది. సో నేను ఒక సోషల్ సర్వీస్ అంటే నాకు ఎంత ఫ్యాషన్ ఉందో, చాలా పెద్ద ప్లాట్ఫామ్ దొరుకుతుంది మనం సర్వీస్ ఇవ్వటానికి ప్రజలకి అని చెప్పి మనము పొలిటికల్లోకి వెళ్ళడం జరిగింది. వైసీపీ అంటే నాకు వైసీపీయా టీడీపీయా బీజేపీయా, నేను ఎన్నో డిబేట్స్లో మోడీ గారిని నేను అంటే సిచ్యువేషన్స్ అండి, మోడీ గారు ఆ ప్రధానమంత్రిగా మన దేశానికి ఏం చేస్తున్నారు, ఏం చేశారు, చేసినవి మనం చూసినవి కానీ, లేకపోతే కాశ్మీర్ ప్రాబ్లం కానీ, లేకపోతే ఈ తలాక్ ఇది కానీ, లేకపోతే మన ఇదండి మసీదు బాబ్రీ మసీదు సంథింగ్ రామ్ మందిర్ ఇది దాంది కానీ. సో డేర్ అండ్ డేస్ ఆల్ ఓవర్ వరల్డ్లో చాలా కంట్రీస్తో రిలేషన్షిప్ కానీ. సో ఇదంతా నేను చూసిన తర్వాత ఎన్నోసార్లు మోడీ గారి గురించి చెప్పడం జరిగింది. ఏది నేను అంటే నాకు ఒక వే అండి, వైసీపీ అనేది ఒక ప్లాట్ఫామ్ మీకు అంతే, ఒక ప్లాట్ఫామ్. ఇప్పుడు టీడీపీ అంటే టీడీపీలో ఉండి నేను ఎన్నో సర్వీసులు ఇచ్చాను, టీడీపీలో నేను జాయిన్ అవ్వలేదు. కానీ నేను ఒక సెలబ్రిటీగా నా బ్రదర్ కూడా టీడీపీలో ఒక ఎమ్మెల్యేగా ఉంటూ నన్ను ఇన్వైట్ చేసినప్పుడు డెఫినెట్లీ నేను వెళ్ళి చాలా సర్వీసులు ఇచ్చాను. టీడీపీ అయ్యన్న పాత్రుడు గారికి కూడా మేము ఒక రిలేషన్ ఉందండి, ఉంది. అయితే ఏమిటంటే ఒక మంచి పని దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ వైఎస్ఆర్సీపీలోకి నేను రావడం కారణం ఏమిటంటే ఒక నేనేదో అనుకున్నాను, ఏది రాజశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన దీనిలో ఈరోజు హైదరాబాద్ అంటే తెలంగాణలో ఈరోజు హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఒక్కటే ఉండదు కదండి, దీని లాంగ్ ట్రావెలింగ్ ఉంటుంది, లింక్ అంతా. సో అలా ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి చెప్తున్నారు, నేను ఒక సాఫ్ట్వేర్ అనే ఒక పెద్ద ఆ వ్యవస్థని నేను తేగలిగానంటే ఆయన అమెరికా ప్రెసిడెంట్ని ఓన్లీ స్టేట్కి తీసుకురావడం. చూడండి మీరు, నాటే ఇండియా అంటే మన ఇండియాలో లేకపోతే క్యాపిటల్ అయినా అక్కడ ఢిల్లీకో లేకపోతే ఒక ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకురావడం అది కాదు, కంట్రీలో ఒక స్టేట్కి వచ్చారు అని అంటే ఒకసారి ఆలోచించండి. అంటే ఆయనకు ఒక ఫ్యాషన్ ఉంది, ఇలా చేయాలి నా పేరు స్థిరస్థాయిగా ఉండాలి అలా. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఈరోజు మన సెక్రటేరియట్ని ఆయన ఒక బ్రాండ్ ఉండాలి అని ఒక దీంతో ఒక సెక్రటేరియట్ని కానీ లేకపోతే మన విగ్రహం అదేమిటి అంబేద్కర్ గారి విగ్రహం కానీ ఇట్ ఈస్ ఏ బ్రాండ్. సో అలా ఏమిటంటే నాకు వీళ్ళనేది ఏమీ లేదండి. రాజశేఖర్ రెడ్డి గారు కూడా అప్పుడు ఏంటంటే 108 ఒకటి తర్వాత కొన్ని పెట్టారు ఫీజు రివెజ్మెంట్, అంటే ఇంత సాఫ్ట్వేర్ వాళ్ళు తయారైపోవటందుకు ఈజ్ ఎ గుడ్ మెమరబుల్ పర్సన్, నేను ఇంప్రెస్ అవటానికి కారణము. సో అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పాదయాత్ర చేయటము, తర్వాత ఇంటింటికి ఈ ప్యాలెస్లు అంటారు అవ్వంటారు, బెంగళూరులో ఎప్పుడు రిలాక్స్ అవుతున్నాడు తినేలా తిరుగుతున్నారు కదా, ఒక చిన్న ఇంప్రెషన్. బట్ సేమ్ టైము నేను ఇందులో ట్రావెల్ చేద్దాము, ఎందలోకి వెళ్ళి నాకు పార్టీ భేదాలు లేవండి. నాకు పార్టీ అయితే ఇది టీడీపీ బీజేపీ జనసేన లేకపోతే అది ఏమీ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనకు ఒక ఫ్యాషను ఏంటి, ప్రజలకు ఏదో చేసేయాలి ఒక సెలబ్రిటీగా వరల్డ్లోనే ది నెంబర్ 1 ఫాలోవర్స్ ఉన్న హీరో అండి పవన్ కళ్యాణ్ గారు. బట్ సేమ్ టైము ఒక పొలిటికల్గా ఎందుకు రావాలని అనుకున్నారు మీరు చెప్పండి. ఆయనకు ఒక ఫ్యాషన్ ఉంది, ఏంటి
ప్రజల్లో నేనేదో చేసి నాకు సంథింగ్ డిఫరెంట్ బ్రాండ్ నోట్ క్రియేట్ చేసుకోవాలి. నేను హీరోగా సర్వీస్ అందించలేరండి ఆయన, 100% అందించలేరు. కానీ ఈ సర్వీస్ చేయడానికి నాలాగా పెద్ద ప్లాట్ఫాము పొలిటికల్లా అనుకొని పొలిటికల్లోకి వచ్చి ఫైట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ 15 years నుంచి. సో సేమ్ అలాగే నేను కూడా ఏమిటంటే ఎక్కడ ఏది ఉంటే అది మనం అందులోకి వెళ్ళాలి అంతే. ఆ స్టేజ్ మీదకి వెళ్ళి మనం సర్వీస్ ఇవ్వగలగాలి. సో అలా ఏమిటంటే నేను వైఎస్ఆర్సీపీని చూజ్ చేసుకున్నాను. అంటే నాకు అప్పుడు టీడీపీకి కూడా నాకు అంటే అవకాశం వచ్చిందా లేదనేది కాదు, కానీ చేసుకున్నాను. కానీ అక్కడ నాకేమీ అంత బ్రాడ్ అంటే పొలిటికల్ బ్రెయిన్స్ నాకు ఎక్కడ కనబడలేదు. అంత బ్రాడ్గా ఓన్లీ సర్వీస్ చేయటానికే వస్తున్నారు రాజకీయాలే అనేది. దీని మీద వేణుగారు నేను ఒక పాయింట్ చెప్తాను. మన దేహం అందంగా ఉంటే, మన ఇల్లు అందంగా ఉంటే, మన ఆలోచన విధానం అందంగా ఉంటే, సో డెఫినెట్లీ ఒక అందంగానే ఎదుటి వాళ్ళని కూడా మనం చూడగలుగుతాము. మన మనసులో నుంచి అందంగా మనం ఏమైనా ఇవ్వగలుగుతాం. నాకు ఈ పార్టీలోని చాలా టైమ్స్ ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్లో నేను చెప్పడం జరిగింది. సెలబ్రిటీస్ అంటే రెస్పెక్ట్ లేదట జగన్మోహన్ రెడ్డి గారికి, సినిమా వాళ్ళు అంటే అంత ఇంప్రెషన్ లేదు అని. అంటే ప్రతిదీ నాటక రంగం. ఈరోజు ఆయన ఎక్కడున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడున్నారు? డ్రామా అయిపోయింది, దిగారు, స్టేజ్ దిగేశారు, మళ్ళీ ఎప్పుడో మేకప్ వేసుకొని ఎక్కడమే. ప్రతిదీ మన జీవితం, మన పుట్టకే ఒక డ్రామా. మన కథ అయిపోగానే ముగిసిపోతుంది, మన టైం అయిపోగానే. సో అలా యాక్చువల్లీ ఏమిటంటే పొలిటికల్ అనేది, ఒక రాజకీయం అనేది ఇది ఒక ప్రజా వేదిక అండి. దాన్ని ప్రజాసేవ చేయటానికి ఎలాంటి వాళ్ళు వస్తే ప్రజాసేవ చేస్తారు? ఈరోజు మనం వింటున్న టాక్ ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఒక ఎంపీ అవ్వాలి, లేదా ఒక సర్పంచ్ అవ్వాలి. ఈ రేంజ్లో ఒక ఎమ్మెల్యేకి 30-40 కోట్లు బడ్జెట్ ఇస్తున్నారండి. నువ్వు ఎమ్మెల్యే అవ్వాలంటే నీ దగ్గర ఒక 40 కోట్లు పెట్టగలిగే రేంజ్ ఉందా అంటే, ఈ 40 కోట్లు పోతే పోనీ అనుకునే వ్యక్తి వెనకాతల ఇంకెంత ఉండుంటుంది? ఈజ్ లైక్ జూదం. అంతే కదా, కార్డ్స్ ఆడతారు. కార్డ్స్ ఆడినప్పుడు రావచ్చు పోవచ్చు, సేమ్ లైక్ ఓడిపోవచ్చు గెలవచ్చు. 40 కోట్లు ఆయన పెట్టేందుకు రెడీ అయ్యి ముందుకు వస్తున్నారు ఒక లీడర్ అంటే 100 కోట్లు ఉండాలి. అంతే కదా. మన సినిమా తీస్తారండి, ఒక 10 కోట్ల, ఇప్పుడు 500 కోట్లు, 1000 కోట్లకు కూడా వెళ్ళిపోతుంది బడ్జెట్. ఇంకా ఎంత ఉంటే ఈ 500 కోట్లు 1000 కోట్లు డేట్ చేస్తారు టర్న్ ఓవర్ కదా. సో అలా ఏమిటంటే ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యేని తీసుకుందాము, ఒక ఎంపీ క్యాండిడేట్కి 100 కోట్లు చెప్తున్నారు. ఖర్చు పెట్టేదాకా డిపాజిట్ చేయాలంట కదా. ఆ డిపాజిట్లు చెయ్యాలి, పోనీ పక్కన పెడదామండి. ఒక మనిషి 100 కోట్లు 200 కోట్లు ఉన్న మనిషి ఒక రాజకీయాల్లోకి వస్తే మట్టిలో ఉంటుంది ఈ జనము. రాజకీయ హెల్ప్ అడిగే వాళ్ళు చాలామంది కింద లెవెల్లో ఉండేవాళ్ళే. నాకు రాజకీయంతో నాకు అవసరమేమి లేదు, ఈ పథకాలు నాకు అవసరం లేదు, నాకేమి పెన్షన్లు ఇవ్వరు, ఏమీ ఇవ్వరండి. దురదృష్టం ఏంటంటే సినిమా వాళ్ళు అడుక్కు తిన్నా సరే, వాళ్ళకి సినిమాలు లేకపోయినా సరే ఏ పథకాలు గవర్నమెంట్లో వర్తించవు. వై? ఐ డోంట్ నో. ఇది ఒక క్వశ్చన్ మార్క్ అండి. వాళ్ళకి ఎందుకు పెట్టకూడదు? వాళ్ళ మనుషులు కాదా? సో ఓకే, ఇప్పుడు ఇది తీసుకుందాం. 200 కోట్లు ఉన్న వాళ్ళు, ఈ మట్టిలో ఉన్న వాళ్ళని ఫింగర్ పట్టుకొని వాళ్ళని ఎందుకు పైకి లేపుతారు? ఏంటమ్మా నువ్వు కష్టంలో ఉన్నావు, రా అనేసి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఏమి కావాలనేది, కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా కొందరు మాత్రమే లీడర్లని రీచ్ అవ్వడం కోసం ప్రయత్నాలు చేసినా రీచ్ అవ్వలేము. గేట్ని కూడా తాకనివ్వరండి. వాళ్ళు ఎక్కడ ఉంటారో స్వర్గలోకాల్లో ఉంటారన్నట్టుగా ఉంటారు. అదే చెప్తున్నాను,
ఒక 40 కోట్లు నువ్వు పెట్టు ఎమ్మెల్యే అవ్వాలి అని అంటే ఈ టర్మ్ 40 అన్నారు, నెక్స్ట్ టర్మ్ 60 అంటారు ఒక ఎమ్మెల్యేకి. 60 కోట్లు పెట్టేవాడు ఒక ప్రజల్ని ఎందుకు టచ్ చేస్తాడు, ప్రజల కష్టాలు ఎందుకు చూస్తాడు, మట్టిలో నడుస్తూ ఎందుకు వెళ్తాడు? మా కాన్స్టిట్యున్సీకి అసలు రానే రాలేదు, నువ్వే ఎమ్మెల్యేవా, అసలు నువ్వు ఎమ్మెల్యేవా ఇవ్వడం మాకేం తెలుసని ఇప్పుడు ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. బట్ అతనికి ఏం అవసరమో ఇప్పుడు 40 కోట్లు పెడితే నేను కనీసం ఒక 500 కోట్లు 600 కోట్లు 5 ఇయర్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి. ఆయన ఏమండి 40 కోట్లు రాజకీయాల్లో పెట్టే బదులు ఒక వ్యాపారంలో పెట్టుకుంటే బోల్డ్ సంపాదించవచ్చుగా. బోల్డ్ అంటే అది రిస్క్. రాజకీయం ఏంటిదండి, నెగ్గారనుకోండి 1000 కోట్లు ఎంత సంపాదిస్తే అంత గ్రేట్ అండి. ఆ బిల్డింగ్ని మనం పైకి కూడా కళ్ళెత్తి కూడా చూడలేము. చూసారా మీరు అట్లా సంపాదించిన వాళ్ళు చూసారా? వాళ్ళు అందరూ వాళ్ళే కదండి, అంతేనా? అందరూ వాళ్ళే ఆల్మోస్ట్. మీరు ట్రై చేయలేదా అంటే మీరు సంపాదించడం కానీ లేకపోతే ఏదైనా పదవి కావాలని చెప్పేసి? అలాంటి కదండి, సెలబ్రిటీలకి ఎవరికి ఏమి చెయ్యకూడదు అనే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు దీనిలో స్ట్రాంగ్ గా ఉండిపోయింది కదా.